గుడ్ ఈవినింగ్ ఆస్పిరెంట్స్. వెల్కమ్ టు టార్గెట్ టీఎస్పిఎస్సి లెక్చర్ సిరీస్. సో ఈరోజు టాపిక్స్ ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రీసెంట్గా యాడ్ అయిన యునెస్కో హెరిటేజ్ సైట్స్. రీసెంట్గా ఏమేమి యాడ్ అయినాయి అంటే రామప్ప టెంపుల్, ధోలావీరా, శాంతినికేతన్, హోయసాల. ఇవి ఎగ్జామినేషన్లో కొంచెం ఇంపార్టెంట్ అయితే టాపిక్స్. వీటి గురించి టోటల్గా బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాం. సో ఇనిషియల్గా ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యునెస్కో వాళ్ళు మన వారసత్వ కట్టడాలకి ఒక హెరిటేజ్ సైట్ ట్యాగ్ ఇస్తారన్నట్టు. సో దీని యొక్క కన్వెన్షన్ ఏంటి, ఇది ఎలా వచ్చిందనేది చూద్దాం. ఫస్ట్ మనకి వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అని దీన్ని యునెస్కో వాళ్ళు 1972లో 1972లో అడాప్ట్ చేసుకున్నారు. దీని యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్సెప్షనల్ ప్లేసెస్ ఉంటాయి కదా వరల్డ్లో, మొత్తం ఈ ఎక్సెప్షనల్ ప్లేసెస్ని ఫ్యూచర్ జనరేషన్స్ కోసము కాపాడడం అన్నట్టు, సేఫ్ గార్డ్ చేయడం. వీటిని కాపాడడంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉంటుంది అన్నట్టు, అంతర్జాతీయ సహకారం. ఈ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఈ యునెస్కో వాళ్ళు దీన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే బేసికల్లీ ఒక ఏదైనా కట్టడాన్ని వీళ్ళు ఏం చేస్తారు, ఐడెంటిఫై చేస్తారు. ఇనిషియల్లీ దే విల్ ఐడెంటిఫై ఇట్, దెన్ దే విల్ ప్రొటెక్ట్ ఇట్ యాజ్ వెల్ యాజ్ దే విల్ ప్రిజర్వ్ ఇట్. దీన్ని ప్రిజర్వ్ చేస్తారు. ఎలాంటి కట్టడాలని వీళ్ళు కొన్ని ఉంటాయి. ఒకటి ఏంటంటే కల్చరల్, నెక్స్ట్ న్యాచురల్, ప్లస్ మిక్స్డ్ కేటగిరీ. 3 కేటగిరీస్ ఉంటాయి. వీటి ద్వారా వీటిని ఏదైనా కట్టడం అవుట్ స్టాండింగ్ వాల్యూ టు హ్యుమానిటీకి అవుట్ స్టాండింగ్ వాల్యూ ఉంటే వీళ్ళు దీన్ని కన్సిడర్ చేస్తారు అన్నట్టు. దాని తర్వాత మనం మెయిన్గా ఏం తెలుసుకున్నామంటే ఇక్కడ చూడండి, హౌ ఈజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ చూజన్. వరల్డ్ హెరిటేజ్ సైట్ని చూస్ చేయాలంటే ఎలాంటి పారామీటర్స్ మనకు అవసరం. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక టెంటేటివ్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తారు. ఎవ్రీ కంట్రీ, ఇది ఒక ఎక్స్ కంట్రీ అనుకుందాం. ఈ ఎక్స్ కంట్రీ ఏం చేస్తారంటే 1, 2, 3 ఒక టెంటేటివ్ లిస్ట్ తయారు చేస్తుంది. ఏ సైట్స్ ఇంపార్టెంట్ ఉన్నాయనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు నామినేషన్ ఇస్తారు. వరల్డ్ హెరిటేజ్ సెంటర్ కోసం నామినేషన్ ఫైల్ చేస్తారు. ఈ నామినేషన్ వేసిన తర్వాత ఈ నామినేషన్ని ఎవల్యూషన్ చేస్తారు అన్నట్టు. అంటే ఎలా ఉంది కట్టడం, దాని స్టాండర్డ్స్ ఏంది అంతా. వాళ్ళ ఒక కమిటీ ఉంటుంది, ఒక అడ్వైజరీ బాడీ ఉంటుంది. 2 అడ్వైజరీ బాడీస్ ఉంటాయి. ఈ 2 అడ్వైజరీ బాడీస్ ఏం చేస్తాయంటే దీన్ని ఎవాల్యుయేట్ చేస్తాయి. ఏ అయితే రెస్పెక్టివ్ కంట్రీ మనకి పంపిందో దాన్ని ఎవాల్యుయేషన్ చేస్తారు అన్నట్టు. చేసిన తర్వాత ఫైనల్గా వరల్డ్ హెరిటేజ్ కమిటీ, ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ వాళ్ళు ఫైనల్గా సెలెక్ట్ చేస్తారు. వీళ్ళకి వరల్డ్ హెరిటేజ్ కాంగ్రెస్ అని ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో వీళ్ళు ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇక్కడ చూడండి. ఇదేంటంటే వీళ్ళకి టోటల్గా 10 క్రైటీరియా ఉంటుంది. ఈ 10 క్రైటీరియాలో అట్లీస్ట్ 1 క్రైటీరియా మ్యాచ్ అవ్వాలి, అట్లీస్ట్ 1 క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వాలి. ఏదైనా కట్టడం ఈ 10 క్రైటీరియాలో ఒక క్రైటీరియా మ్యాచ్ అయితే దాన్ని ఫైనల్గా వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ వాళ్ళు ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఇచ్చారు. 10 గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ 10 గైడ్లైన్స్లో ఒకటి అట్లీస్ట్ ఒకటి అయితే వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో ఒకటి మనం ఇందాక చూసుకున్నాం క్రైటీరియా ఏంది సెలెక్షన్కి. ఓకే, సెలెక్ట్ అయితే దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంది. ఒక హెరిటేజ్ సైట్ సెలెక్ట్ అయితే దానికి ఉన్న అడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాంటేజెస్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే రెస్పెక్టివ్ కంట్రీకి, ఏదైనా కంట్రీకి వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఆ హెరిటేజ్ సైట్ని, ఒక హెరిటేజ్ సైట్ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తారు. టెక్నికల్ అసిస్టెన్స్ దాన్ని కాపాడడానికి అవసరమైన సాంకేతిక నిపుణ ఇస్తారు. ఇంకోటి యాజ్ వెల్ యాజ్ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తారు. అక్కడున్న పీపుల్కి, అక్కడున్న స్టాఫ్కి ప్రొఫెషనల్ ట్రైనింగ్, దాన్ని కాపాడడానికి కానీ దాన్ని మెయింటెనెన్స్కి కానీ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఏదైనా ఇమీడియట్ డేంజర్ ఉందనుకోండి, ఇమీడియట్ డేంజర్ ఉంటే సైట్కి వీళ్ళు అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. దే విల్ ప్రొవైడ్ అసిస్టెన్స్. ఏదైనా సంథింగ్ టెర్రరిజం నుండి కానీ, సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నుండి కానీ, న్యాచురల్ కెలామిటీస్ వల్ల కానీ, ఏదైనా ఒక రీజన్ కావచ్చు, ఒక ఇమీడియట్ డేంజర్ దీనికి ఉందని మనకు అనిపిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే టెక్నికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పబ్లిక్ అవేర్నెస్ బిల్డింగ్.
లోకల్గా ఉన్న పీపుల్కి పబ్లిక్ అవేర్నెస్ బిల్డింగ్ చేస్తారు అన్నట్టు. ఈ కట్టడాల మీద పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. దీన్ని ఎట్లా కన్జర్వేషన్, దీన్ని ఎలా కాపాడుకోవాలి, ఎట్లా కన్జర్వ్ చేసుకోవాలనే టాపిక్ మీద చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసేకల్లా టోటల్గా మన ఇండియాలో ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి? వరల్డ్ హెరిటేజ్ సైట్స్ టోటల్గా మన ఇండియాలో 42 ఉన్నాయండి ఈ రోజు వరకు. ఈ 42లో కూడా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే 34 ఆర్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్. నెక్స్ట్ 7 అనేటివి న్యాచురల్ హెరిటేజ్ సైట్స్. ఒకటేమో మిక్స్డ్ హెరిటేజ్ సైట్. టోటల్లీ వీ హ్యావ్ యాజ్ ఆఫ్ నౌ 42. కల్చరల్లో 34, న్యాచురల్లో 7, మిక్స్డ్ కేటగిరీలో 1. సో ఇక్కడ చూడండి, మిక్స్డ్ కేటగిరీలో ఉన్న హెరిటేజ్ సైట్ ఏంటంటే కాంచన్జంగా నేషనల్ పార్క్ అనేది మిక్స్డ్ కేటగిరీలో ఉంది. నెక్స్ట్ ఇవన్నీ న్యాచురల్ అనేటివి కజిరంగా నేషనల్ పార్క్, అస్సాం, మానస్ అస్సాం, వెస్టర్న్ ఘాట్స్, సుందర్బాన్ నేషనల్ పార్క్, నందాదేవి ఫ్లవర్స్ నేషనల్ పార్క్, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, కలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్. ఇవన్నీ అనేటివి న్యాచురల్ సైట్స్ అన్నట్టు. ఇంకోటి మనకి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఫస్ట్ ఉన్న ఇండియాలో ఫస్ట్ ఏవి సెలెక్ట్ అయ్యాయంటే తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్, అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్. ఇవి 1983లో ఈ ఫస్ట్ హెరిటేజ్ సైట్స్ అన్నట్టు ఇండియాలో. ఫస్ట్ హెరిటేజ్ సైట్స్ ఆల్ ఓవర్ వరల్డ్ చూసుకుంటే, ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ తీసుకుంటే ఈ ఆల్ ఓవర్ వరల్డ్లో మన ఇండియా స్థానం ఎంత అంటే 6th ప్లేస్లో ఉన్నాం. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే దాని లెక్క ప్రకారం చూస్తే వీఆర్ ఇన్ 6th పొజిషన్. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద టోటల్ లిస్ట్ అన్నట్టు, రీసెంట్ లిస్ట్ ఇది. టోటల్గా ఎట్లా కల్చరల్ 34 ఉన్నాయి, న్యాచురల్ 7 ఉన్నాయి, మిక్స్డ్ 1 ఉంది. న్యాచురల్ 7 ఉన్నాయి. మిక్స్డ్ కేటగిరీలో కంచన్జంగా నేషనల్ పార్క్. ఒక్కొక్కటి చూసుకుంటే పోతే మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఫస్ట్ మనకు వచ్చిన ఏంటంటే ఇండియాలో ఫస్ట్ సెలెక్ట్ అయినవి ఆగ్రా ఫోర్ట్ అండి. ఆగ్రా ఫోర్ట్, అజంతా కేవ్స్ అండ్ ఎల్లోరా కేవ్స్, తాజ్మహల్. ఈ 1983లో ఫస్ట్ రికగ్నైజ్ నేషనల్ హెరిటేజ్ సైట్స్ బై యునెస్కో. సో ఇందులో అజంతా కేవ్స్కి వస్తే మనకి టోటల్గా ఎన్ని ఉంటాయంటే, ఇది ఔరంగాబాద్కి దగ్గరలో ఉంటాయి కేవ్స్, ఔరంగాబాద్ సిటీకి దగ్గర ఉంటాయి. సహ్యాద్రి రేంజ్ దగ్గర ఉంటాయి, సహ్యాద్రి రేంజ్. సో ఇందులో టోటల్గా మనకి 29 ఉన్నాయి అన్నట్టు. అజంతాలో 29 కేవ్స్ ఉంటాయి. అందులో 4 ఏంటంటే చైత్యాలు, 4 చైత్యాలు. ఇంకోటి రిమైనింగ్ 25 ఏంది విహారాస్ అంటే రెస్టింగ్ ప్లేసెస్ ఇవి. సో ఇక్కడ ఉండే పెయింటింగ్స్ ఏంటంటే అన్ని బుద్ధిస్ట్ పెయింటింగ్స్. ప్లస్ వీళ్ళు యూజ్ చేస్తున్న పెయింటింగ్ పేరు ఫ్రెస్కో పెయింటింగ్. దే యూజ్డ్ ఫ్రెస్కో పెయింటింగ్ వాడారు. నెక్స్ట్ మనకు వచ్చేసేకల్లా ఎల్లోరా కేవ్స్ అండి. ఎల్లోరా కేవ్స్లో టోటల్గా యాక్చువల్గా బేసికలీ 100 ఉన్నాయి, టోటల్ 100 ఉన్నాయి. కానీ మనకి పబ్లిక్ అలో మాత్రం 34 ఉంటాయి అన్నట్టు. పబ్లిక్ అలో చేయడానికి 34 కేవ్స్ ఉన్నాయి. ఈ 34లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్నట్టు. ఈ 34లో ఓన్లీ బుద్ధిజం కాకుండా అజంతా టోటల్లీ బుద్ధిజం. అజంతా ఉన్న 29 కేవ్స్ బుద్ధిజంవి. బట్ ఈ ఎల్లోరాలో ఉన్న 34 కేవ్స్లో 17 అనేది హిందూ కేవ్స్, 17 ఆర్ హిందూ కేవ్స్. నెక్స్ట్ 12 బుద్ధిజం కేవ్స్, 12 బుద్ధిస్ట్ కేవ్స్. రిమైనింగ్ 5 అనేది జైనిజం కేవ్స్. ఈ ఫ్యాక్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. టోటల్లీ అజంతాలో 34 కేవ్స్, ఇందులో 17 హిందూ కేవ్స్, ఎల్లోరాలో 34, 17 అనేది హిందూ, 12 అనేది బుద్ధిస్ట్, 5 అనేది జైనిజం. అజంతాకు వచ్చేసరికల్లా 29 కేవ్స్, 29 అనేవి బుద్ధిస్ట్ కేవ్సే. అజంతా ఆల్ ఆర్ బుద్ధిజం కేవ్స్. ఎల్లోరా వచ్చేకల్లా మిక్స్డ్ కేటగిరీ, అన్నీ ఉన్నాయి. హిందూయిజం కేవ్స్ ఉన్నాయి, బుద్ధిస్ట్ ఉన్నాయి, జైనిజం ఉన్నాయి. హిందూయిజం అనేవి 17 కేవ్స్ ఉన్నాయి అన్నట్టు. నెక్స్ట్ చూడండి, తాజ్మహల్ యూపీ మనకు తెలుసు, ఇది 7 వండర్స్లలో ఇది ఒకటి. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపురం, ఇవి 1984లో తమిళనాడులో ఉన్నాయి. సన్ కొనార్క్ టెంపుల్ ఒడిస్సాలో ఉంది. చర్చెస్ ఇవి గోవాలో ఉన్న చర్చెస్. నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ, ఇదేవరు మన మొఘల్ ఎంపరర్ అక్బర్
అక్బర్ ఘాట్ ఇది ఆగ్రాకి దగ్గరలో ఉంటుంది అన్నట్టు. ఫాతేపూర్ సిక్రీ ఆగ్రాకి వెరీ నియర్, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ హంపి 1986లో హంపి కర్ణాటక. ఖజురహో టెంపుల్స్ ఈ మధ్యప్రదేశ్. చండేలా డైనాసిటీ వాళ్ళు ఇవి కట్టారు ఖజురహో టెంపుల్స్. నెక్స్ట్ గ్రేట్ లివింగ్ చోలా టెంపుల్స్ తమిళనాడు, వీటిని 1987లో ఇచ్చారు. నెక్స్ట్ పట్టడక్కల్ టెంపుల్ ఈ 1987 కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ సాంచి స్తూపం దీనికి మధ్యప్రదేశ్ 1989లో ఇచ్చారు. నెక్స్ట్ హుమయూన్ టోమ్ 1993, కుతుబ్ మినార్ 1993. ఇంకోటి బింబేట్కా రాక్ షెల్టర్స్కి మధ్యప్రదేశ్ 2003లో వచ్చింది. నెక్స్ట్ ఇదొక ఆర్కియాలజికల్ పార్క్, చంపానీర్ పవార్గార్ గుజరాత్లో ఉంది, ఇదొక ఆర్కియాలజికల్ పార్క్. రెడ్ ఫోర్ట్ ఢిల్లీ 2007లో వచ్చింది. ఇవి హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్, ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి తర్వాత వచ్చాయి. నెక్స్ట్ 2013లో వచ్చింది రాణి కీ వావ్, ఇదొక స్టెప్ వెల్ అండి. రాణి కీ వావ్ స్టెప్ వెల్, ఇది ఎప్పుడు వచ్చారు మనకి 2014లో వచ్చింది. నెక్స్ట్ ఆర్కియాలజీ నలంద మహావీర, బీహార్లో ఉన్న నలంద మహావీర యూనివర్సిటీ 2016లో. 2014 నుండి యాజ్ ఆఫ్ నౌ 10 యాడ్ అయినాయి కొత్తగా. నెక్స్ట్ ఇందులోనే ఇవన్నీ ఏంటంటే అవి కల్చర్ మినిస్ట్రీ కింద ఉంటాయి, ఇవి కొన్ని డిఫరెంట్ ఉన్నాయి చూడండి. ఈ మహాబోధి టెంపుల్ బీహార్లో ఉన్నది 2004, ఇది ఎవరిదంటే ఇట్ ఈస్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ బోధ్ గాయా టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ కింద ఉంది. నెక్స్ట్ జంతర్ మంతర్, ఇది రాజస్థాన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కింద ఉంది. నెక్స్ట్ చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్, చండీగఢ్ సిటీ అనేది వీళ్ళ కింద ఉంది, చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంది. నెక్స్ట్ అహ్మదాబాద్ కూడా 2017లో వచ్చింది. అహ్మదాబాద్ ఇది మున్సిపల్ కార్పొరేషన్ చేతిలో ఉంది. నెక్స్ట్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్, ఇది గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, ఇది ఏంటంటే విక్టోరియన్ ఆర్ట్డి అసెంబ్లీ ఆఫ్ ముంబై, ఇది ఒకటి. నెక్స్ట్ జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్, జైపూర్ సిటీ, ఇది గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ కింద ఉంది. ఇంకొన్ని ప్లేసెస్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే కింద ఉన్నాయి. కొన్ని ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఇట్. ఒకటి ఏంటంటే ఇందులో నీలగిరి, డార్జిలింగ్ 1999, నీలగిరి 2005, కల్కా షిమ్లా 2008, ఇవన్నీ ఏంటంటే డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉంది, నీలగిరి తమిళనాడు, కల్కా షిమ్లా హిమాచల్ ప్రదేశ్, ఇవి రైల్వే మినిస్ట్రీ కింద ప్రొటెక్షన్ అయి ఉన్నాయి, ఈ రైల్వే మినిస్ట్రీ కింద. నెక్స్ట్ సిఎస్టి ఛత్రపతి శివాజీ టర్మినస్, ఇది మహారాష్ట్ర కింద ఉంది ప్రొటెక్షన్ కింద. ఇందాక చెప్పినట్టు న్యాచురల్ సైట్స్ టోటల్లీ 7 ఉన్నాయి మనకి. ఈ 7 సైట్స్ అనేవి దే ఆర్ ప్రొటెక్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. వీటి కింద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద అవి ప్రొటెక్షన్లో ఉన్నాయి. అందులో ఉన్నాయి ఏంటంటే చూడండి, 1985లో కజిరంగా నేషనల్ పార్క్, ఇది అస్సాం కింద వస్తుంది. కలాడియో నేషనల్ పార్క్, ఇది రాజస్థాన్. నెక్స్ట్ మానస్ వైల్డ్ లైఫ్ సాంచురీ, ఇది అస్సాం. సుందర్బన్ నేషనల్ పార్క్, ఇది వెస్ట్ బెంగాల్. నందాదేవి నేషనల్ పార్క్, ఇది ఉత్తరాఖండ్. వెస్టర్న్ ఘాట్స్, ఇవి మొత్తం 4 స్టేట్స్లో ఉన్నాయి, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు. నెక్స్ట్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, ఇది హిమాచల్ ప్రదేశ్. ఈ 7 సైట్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఉన్నాయి. నెక్స్ట్ మిక్స్డ్ కేటగిరీలో మనం చెప్పినట్టు కాంచన్జంగా నేషనల్ పార్క్ ఉంది, సిక్కిం. ఇది ఆల్రెడీ చాలాసార్లు వచ్చిన క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఈ క్వశ్చన్ అడిగారు. మిక్స్డ్ కేటగిరీ ఏందని అడిగారు, కొన్నిసార్లు కంచన్జంగా నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉందని అడిగారు. సో సిక్కింలో ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం కొంచెం బ్రీఫ్గా డీటెయిల్ చేసుకుంటే రీసెంట్గా ఏమేమి యాడ్ అయ్యి చూద్దాము. అవి కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ తెలంగాణ, ఈ తెలంగాణలో ఉంది, ములుగు డిస్టిక్లో ఉంది. పాలంపేట్ మండల్ ములుగులో ఉంది, ఇది 2001లో యాడ్ అయింది అన్నట్టు, 2001లో ఇది యాడ్ అయింది. నెక్స్ట్ ధోలవీరా, ఇది ఒక హరప్పన్ సిటీ, గుజరాత్లో ఉంటుంది, ఇది యాడ్ అయింది. ఇది రామప్ప అనేది 39th, ఇది 40th, ఇది 41st, ఇది అనేది 42nd, ఇది లేటెస్ట్ అన్నట్టు. హోయాసాలాస్ అనేది లేటెస్ట్ వన్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ధోలవీరా అనేది హరిప్పన్ సిటీ, ఇది ఎక్కడుంది, రాన్ ఆఫ్ కచ్, గుజరాత్లో ఉన్న రాన్ ఆఫ్ కచ్ దగ్గర ఉంది. ఇది 40th హెరిటేజ్ సైట్ అండి, ఇది 40th హెరిటేజ్ సైట్. ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై ఆర్కియాలజిస్ట్ పతి జోషి అనే క్యాండిడేట్. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, జగత్ పతి జోషి, జేపీ జోషి, ఈయన కనుక్కున్నాడు దీన్ని, జేపీ జోషి. ఇది మహెంజోదారో, గనేర్విలా అండ్ హరప్ప పాకిస్తాన్ అండ్ రాకీగరి హర్యానా కింద 5th లార్జెస్ట్ మెట్రోపాలిస్.
ఇది ధోలావీరా అనేది 5th లార్జెస్ట్ మెట్రోపాలిస్ ఐవీసీలో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. నెక్స్ట్ ధోలావీరా ఇదొక వాల్డ్ సిటీ. దీనికి దగ్గరే సిమెట్రీ ఉంటుంది. వెస్ట్ సైడ్ సిటీకి వెస్ట్ సైడ్ సిమెట్రీ ఉంటుంది. ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫోర్టిఫైడ్ ఉంటుంది. దీనికి చైన్ ఆఫ్ రిజర్వాయర్స్ ఉంటాయి. ఈస్ట్ నుండి సౌత్కి వచ్చేసేలా చైన్ ఆఫ్ రిజర్వాయర్స్ ఉన్నాయి. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ప్రతి సిటీ అనేది ఒక రివర్కి దగ్గర ఉంటుంది. బట్ ఈ సిటీ మాత్రం ఒక ఐలాండ్లో ఉంది, ఒక ఐలాండ్ దగ్గర ఉంది. అదేంటంటే ఐలాండ్ ఆఫ్ కదిర్బేట్. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. కదిర్బేట్ అనే ఐలాండ్కి దగ్గరలో ఉంది ధోలావీరా. నెక్స్ట్ మనకు ధోలావీరాలో ఏమేమి దొరికాయంటే టెర్రాకోటా పాటరీ దొరికింది, బీడ్స్ దొరికినాయి, గోల్డ్ అండ్ కాపర్ ఆర్నమెంట్స్ దొరికినాయి. మెయిన్గా కాపర్ ఆర్నమెంట్స్ దొరికినాయి, కొన్ని సీల్స్ దొరికాయి, ఫిష్ హుక్స్ దొరికాయి, యానిమల్ యొక్క బొమ్మలు, జంతువు బొమ్మలు దొరికాయి, టూల్స్ దొరికాయి. ఇవన్నీ దొరికాయి అన్నట్టు. సో వీళ్ళ దగ్గర ఒక కాపర్ స్మెల్టర్ దొరికిందండి. కాపర్ స్మెల్టర్ అంటే కాపర్ని ఒక ఓర్ నుండి, ఇది ఒక ఓర్ ఉందనుకోండి, ఈ ఓర్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసి మెటల్ తీస్తారన్నట్టు. ఇది ఓర్. దీని నుండి ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక హై హీటింగ్ టెంపరేచర్లో ఎక్స్ట్రాక్ట్ చేసే మెథడ్ అనేది స్మెల్టింగ్ అంటాం. సో దీన్ని బట్టి మనం ఏమంటామంటే వీళ్ళకి మెటలర్జీ మీద నాలెడ్జ్ ఉందన్నట్టు, వీళ్ళకి ధోలావీరా వాళ్ళకి. నెక్స్ట్ రామప్ప టెంపుల్ చూద్దాం. ఇది మనకి 39th హెరిటేజ్ సైట్. ఈ 39th తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే పాలంపేట్ మండల్లో ములుగు డిస్టిక్ కింద వస్తుంది. ములుగు డిస్టిక్లో ఉంది. సో ఇదేంటంటే 13th సెంచరీ స్ట్రక్చర్. 13th సెంచరీలో కట్టారు. ఇది ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే 2021లో రికగ్నైజ్ చేశారు. రికగ్నైజ్డ్ బై యునెస్కో ఆన్ July 25, 2021. దీన్నే రుద్రేశ్వర టెంపుల్ కూడా అంటాం. రామప్ప టెంపుల్ని రుద్రేశ్వర టెంపుల్ అంటాం. దీన్ని ఎప్పుడు కట్టారు? 1213 ADలో కట్టారు. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. 1213 ADలో కట్టారు. ఎవరు కట్టారంటే గణపతి దేవ సేనాని రేచర్ల రుద్ర. గణపతి దేవ ఉన్నాడు కదా, కాకతీయ రాజు. గణపతి దేవ యొక్క సేనాని రేచర్ల రుద్ర అనే క్యాండిడేట్ దీన్ని కట్టాడు. సో ఇక్కడ ఉన్న దీనిలో ఉన్న డైటీ ఎవరంటే రామలింగేశ్వర స్వామి. దీన్ని రామప్ప టెంపుల్ అని ఎందుకు అంటామంటే దాన్ని చెక్కిన శిల్పి పేరు రామప్ప కాబట్టి రామప్ప అంటారు. దీన్ని కట్టడానికి టోటల్గా 40 years పట్టిందంట. 40 years పట్టింది ఈ టెంపుల్ని కట్టడానికి. సో ఇది ఒకటి చూడండి. ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ అనేది ఒక స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్ మీద కట్టారు. ఒక స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్ మీద హై రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద కట్టారు. ఈ స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే వేసారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటాం. వేసారా స్టైల్ ఆఫ్ బాదామి చాళుక్య వాళ్ళు ఈ కొత్తది వేసారా స్టైల్ని కనుక్కున్నారు. ఈ వేసారా అనేది నగర ప్లస్ ద్రావిడ ఈ రెండింటిని మిక్స్ చేసి వచ్చింది వేసారా స్టైల్. సో ఈ స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే దీని గురించి ఒక మన ఎవరైతే విదేశీ యాత్రికులు ఉంటారో వాళ్ళకు ఒక చేసిన కామెంట్ ఏంటంటే ఇట్స్ ఏ బ్రైట్ స్టార్ ఇన్ ద గెలాక్సీ ఆఫ్ మిడివల్ టెంపుల్స్ ఆఫ్ డెక్కన్ అని కామెంట్ చేశారు. ఇదేంది బీమ్స్ అన్నీ డెకరేటెడ్ అయి ఉంటాయి. పిల్లర్స్ కూడా గ్రానైట్ రాయితో చేశారు, డోలారైట్ తోటి. పిరమిడల్ స్ట్రక్చర్ ఆఫ్ విమానా ఉంటుంది. హారిజంటల్ స్టెప్డ్ టవర్. దీనిలో యూజ్ చేసిన మెయిన్గా వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే లైట్ వెయిట్ పోరస్ బ్రిక్స్ యూజ్ చేశారు. ఈ విమాన ఒక టెంపుల్కి పైన ఉండేది విమాన. ఇప్పుడు ఒక టెంపుల్ ఇలా ఉందనుకోండి, దీన్ని విమాన అంటాము. ఇది లైట్ వెయిట్ పోరస్ బ్రిక్స్ యూజ్ చేశారు అన్నట్టు. దీని కన్స్ట్రక్షన్లో లైట్ వెయిట్. దీన్ని మన సౌత్ ఇండియాలో ద్రావిడలో వి కాల్ ఇట్ యాజ్ విమాన. నగరాలో దీన్ని శిఖర అంటారు. సో ఇట్లా ఉండడం వల్ల ఈ లైట్ వెయిట్ పోరస్ బ్రిక్స్ చేయడం వల్ల ఈ స్ట్రక్చర్ మీద లైట్ వెయిట్ పడుతుంది అన్నట్టు. సో లాంగిటివిటీ చాలా ఎక్కువ రోజులు ఉండడానికి అన్నట్టు. ఆ టెక్నాలజీ ఆ టైంలోనే వాళ్ళు యూజ్ చేశారు. ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ విమాన. ఇక్కడ ఈ లైట్ వెయిట్ బ్రిక్స్ యూజ్ చేశారు ఇక్కడ మొత్తం. ఇది స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్. ఈ హై రైజ్డ్ ప్లాట్ఫామ్ని జగతి కూడా అంటారు. దీన్ని జగతి అంటారు. ఇది మెయిన్గా నగర టెంపుల్స్లలో ఉంటుంది. నగర టెంపుల్స్లలో ఏదైనా టెంపుల్ ఒక హై రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద ఒక హైట్ ప్లాట్ఫామ్ మీద కడతారు. ఇక్కడ భక్తులు కూర్చోవచ్చు అన్నట్టు.
సో ఇది మెయిన్గా దీన్ని జగతి కూడా అంటారు. ఈ స్టార్ షేప్డ్ దీన్ని ఏం చేశారంటే నగరాలు ఉన్నదాన్ని వీళ్ళు కొంచెం మాడిఫై ఏం చేశారంటే షేప్ అనేది స్టార్ పెట్టారు. సో ఇది వేసారా. వేసారా అంటే ఏం లేదు, కొన్ని ఫీచర్స్ ద్రావిడ నుండి తీసుకుంటాం, కొన్ని ఫీచర్స్ నగరం నుండి తీసుకుంటాం, కొన్ని లైట్గా మాడిఫికేషన్ చేస్తాం. ఇదే వేసారా స్టైల్. నెక్స్ట్ మనకి ఒక క్వశ్చన్ వచ్చింది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడిగాడు రిగార్డింగ్ రామప్ప టెంపుల్. దిస్ ఇస్ ఏ గ్రూప్ 1 క్వశ్చన్ అన్నట్టు. గ్రూప్ 1లో వచ్చిన క్వశ్చన్. ఇట్ వాస్ బిల్ట్ బై రుద్రదేవ అని ఇచ్చాడు. ఇన్కరెక్ట్ కనుక్కున్నాను మనం. ఇది రుద్రదేవ కాదు, ప్రతాపరుద్ర సేనాని. ప్రతాపరుద్ర యొక్క గణపతి దేవ సేనాని రేచర్ల రుద్రుడు కట్టిండు. రేచర్ల రుద్ర కట్టిన కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అండి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ శైవ టెంపుల్. అవును, రామలింగేశ్వర స్వామి ఇది శైవ టెంపుల్. బి ఈజ్ ఎ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, బి ఈజ్ ఎ రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెరిని డ్యాన్స్ పోస్చర్స్ ఆర్ కవర్డ్ ఇన్ ద టెంపుల్. అవును, ఈ టెంపుల్ స్ట్రక్చర్లో పెరిని డ్యాన్స్ యొక్క భంగిమలు ఉంటాయి అన్నట్టు. వాళ్ళు డ్యాన్స్ చేసే పోస్చర్స్ అన్ని ఈ టెంపుల్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్. నెక్స్ట్ ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఏ వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ బై యునెస్కో ఇన్ 2020 అన్నాడు. ఇది రాంగ్. ఇది 2021లో. బేసికలీ చిన్న ట్విస్ట్ ఇస్తాడు అంతే, ఏముండదు. వాల్యూ అటు ఇటు చేంజ్ చేస్తున్నారు. ఈ 2020 ఉంది కదా, 2021. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఇది రేచర్ల రుద్ర కట్టిన కాబట్టి ఫస్ట్ ఈజ్ రాంగ్, డి ఈజ్ రాంగ్. అందుకే ఆన్సర్ ఈజ్ ఏ అండ్ డి అన్నట్టు. ఇట్లా నెక్స్ట్ మనకి తర్వాత ఉన్నది ఏంటంటే ఇది 41st స్ట్రక్చర్. ఇది ఏంటంటే మనకి శాంతినికేతన్. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది బీర్భూమ్ డిస్టిక్. శాంతినికేతన్ అంటే ఏంటంటే అబౌడ్ ఆఫ్ పీస్ అంటారు. అబౌడ్ ఆఫ్ పీస్. దీన్ని 1901లో 1901వ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చేశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వభారతి యూనివర్సిటీ అని చేశారు అన్నట్టు. విశ్వభారతి యూనివర్సిటీగా డిక్లేర్ చేశారు. దీన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ వాళ్ళు దీన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు, రీస్టోర్ చేస్తున్నారు అన్నిటిని పోయిన దాన్ని. నెక్స్ట్ మనకి 42nd వచ్చేసి 42ది ఏముందంటే హోయసాల టెంపుల్స్ కర్ణాటక. ఈ కర్ణాటకలో ఉన్నాయి. ఇవి ఏమేమి టెంపుల్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ 3 టెంపుల్స్ అన్నట్టు. టోటల్లీ 3 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటేమో బేలూరులో ఉంటుంది. నెక్స్ట్ హలిబేడు, సోమనాథపుర, వెరీ నియర్, అన్ని దగ్గర ఉంటాయి. హసన్ డిస్టిక్, మైసూర్ డిస్టిక్స్ కర్ణాటకలో ఉంటాయి. వీటిని 42nd యునెస్కో హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు. ఇందులో చూసుకుంటే మనకు బేలూరు ఉన్న టెంపుల్ ఏంటంటే చెన్నకేశవ టెంపుల్. ఈ చెన్నకేశవ టెంపుల్ బేలూరులో ఉంది, హసన్ డిస్టిక్లో ఉంది. దీన్ని ఎవరు కట్టారంటే విష్ణువర్ధన హోయసాల కింగ్ విష్ణువర్ధన కట్టాడు. ఇది చోళాస్ మీద ఈయన విక్టరీ సింబల్గా కట్టాడు అన్నట్టు. నెక్స్ట్ హోయసాలేశ్వర టెంపుల్ హలిబేడులో ఉంది. ఇది కూడా హసన్ డిస్టికే. దీన్ని కూడా విష్ణువర్ధన కట్టాడు. చెన్నకేశవ హసన్ డిస్టిక్ అండ్ ఇట్ ఈస్ బిల్డ్ బై విష్ణువర్ధన. హోయసాలేశ్వర హలిబేడు, ఇది కూడా విష్ణువర్ధన. నెక్స్ట్ కేశవ టెంపుల్ సోమనాథపుర, ఇది మైసూర్ డిస్టిక్లో ఉంది. దీన్ని ఎవడు కట్టాడంటే హోయసాల రాజు నరసింహ III కట్టాడు. ఇది బేసికలీ విష్ణు టెంపుల్. చెన్నకేశవ కూడా విష్ణు టెంపుల్. సాలేశ్వర అనేది శివ టెంపుల్. ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. చెన్నకేశవ టెంపుల్ విష్ణు, హోయసాలేశ్వర శైవ టెంపుల్, కేశవ టెంపుల్ అనేది విష్ణు టెంపుల్. సో ఇవేంటంటే 12th to 13th century మధ్య కట్టిన కట్టడాలు అన్నట్టు. సో ఇక్కడ చూడండి, ఇది ఈస్ట్ ఎంట్రన్స్ ఆఫ్ చెన్నకేశవ టెంపుల్. బేలూరు ఉన్న చెన్నకేశవ టెంపుల్. ఇక్కడ చూడండి, ఇది కూడా వేసారా స్టైల్. బాదామి చాళుక్యుల వాళ్ళు కనుక్కున్న వేసారా స్టైల్. స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. హై రైజ్ ప్లాట్ఫామ్. దీన్నే జగతి కూడా అంటాం. ఇందాక చెప్పినట్టు ఈ హై రైజ్డ్ ప్లాట్ఫామ్ని ఏమంటారంటే జగతి అంటారు. స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్. ఇది బేలూరులో ఉంది. ఇది ఫ్రంట్ వ్యూ. టోటల్గా ఫ్రంట్ వ్యూ చెన్నకేశవ టెంపుల్ది ఫ్రంట్ వ్యూ. చూడు, ఎగ్జాక్ట్ క్లియర్గా కనిపిస్తుంది స్టార్ షేప్ ప్లాట్ఫామ్. ఎక్కడైనా స్టార్ షేప్డ్ దీన్నే స్టెల్లేట్ ప్లాట్ఫామ్ అంటారు. స్టెల్లేట్ ప్లాట్ఫామ్.
స్టార్ షేప్ అనొచ్చు, స్టెల్లెట్ అనొచ్చు. ఇది ఉందంటే వేసారా స్టైల్ అన్నట్టు బేసికల్లీ. నెక్స్ట్ ఇది హోయసాలేశ్వర టెంపుల్ హలిబేడులో ఉంది. ఇది శైవ టెంపుల్. ఇది 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 ఏంటంటే మనకి శైవ టెంపుల్. అది 2 విష్ణు టెంపుల్స్. ఇది కేశవ సోమనాథపుర. సో ఇందాక చెప్పినట్టు బేసికల్ చూసుకోండి, దీన్ని విష్ణువర్ధన కట్టిండు. చెన్నకేశవ టెంపుల్, బేలూర్ హసన్, కింగ్ విష్ణువర్ధన ఆఫ్ హోయసాల డైనాసిటీ. ఇది ఏంటంటే లార్డ్ విష్ణు టెంపుల్. ఓకే, ఇన్ ద స్టెల్లైట్ ప్లాట్ఫామ్. స్టెల్లైట్ ప్లాన్ అంటే స్టార్ షేప్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ ఇది హోయసాలేశ్వర టెంపుల్. ఇది 1121లో కట్టారు. ఇది లార్డ్ శైవ టెంపుల్. ఇది హోయసాలేశ్వరంలోనే శైవ టెంపుల్. ఇందులోనే ఈ టెంపుల్లోనే ఒక జైన బసది ఉంది. ఒక జైన బసది ఉందన్నట్టు ఈ టెంపుల్ లోపట. హలిబేడులో హోయసాలేశ్వర టెంపుల్ లోపలనే ఒక జైన బసది కూడా ఉంటుంది. ఒక స్టెప్పుడు వెళ్ళు కూడా ఉంటుంది లోపట. స్టెప్పుడు వెళ్ళు ఉంటుంది లోపట. నెక్స్ట్ కేశవ టెంపుల్. ఇది 1268 నరసింహ 3 కట్టాడు. ఇది బేసికల్ ఈ డీటెయిల్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు మన శాంతినికేతన్ 41st యునెస్కో హెరిటేజ్ సైట్, వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది యాక్చువల్గా 1862లో 1862లో రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ ఫాదర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ కట్టారు. బేసికల్గా ఆయన దీన్ని బిల్డ్ చేశాడు. సో దీంట్లో ఒరిజినల్లీ దీన్ని ఏమనేవాళ్ళంటే భూబాదంగా అనేవాళ్ళు. ఒరిజినల్గా ఈ బిల్డింగ్ని భూబాదంగా అనేవాళ్ళు. తర్వాత దీన్ని శాంతినికేతన్ని పేరు చేంజ్ చేశారు. ఇక్కడ ఒక యూనివర్సిటీ పెట్టి ఈ 45th సెషన్లో డిక్లేర్ చేశారండి. 45th సెషన్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ వాళ్ళ సెషన్ సౌదీ అరేబియాలో జరిగింది. అక్కడ డిక్లేర్ చేశారు. ఇది 41st యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. దీన్ని 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మచార్య ఆశ్రమం మోడల్ అంటే బ్యాచిలర్, సో ఒక విశ్వభారతి యూనివర్సిటీగా ఎవాల్వ్ అయింది. ఇది న్యాచురల్ అన్నట్టు, ఒక అడవిలో ఒక చెట్టు కింద చదువు చెప్పడం అన్నట్టు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి బేసికల్లీ కొన్ని తెలుసుకుంటే, హీఈస్ ఎ ఫస్ట్ రెసిపియంట్ ఆఫ్ నోబెల్ ప్రైజ్లో ఫస్ట్ రెసిపియంట్. ఈయన 1913లో ఇచ్చారన్నట్టు. ఫస్ట్ ఏషియన్, ఇండియనే కాదు, హీఈస్ ఎ ఫస్ట్ ఏషియన్ టు రిసీవ్ నోబెల్ పీస్ ప్రైజ్. అది దేనికి ఇచ్చారంటే గీతాంజలికి ఇచ్చారు, గీతాంజలి పోయమ్స్కి ఇచ్చారు. ఈయన ఏం చేశాడు, ఇంకోటి ఏంటంటే ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్హుడ్ బిరుదు ఒకటి ఇచ్చారు కదా 1950లో బ్రిటిష్ వాళ్ళు. ఒక హైయెస్ట్ హానర్ అన్నట్టు నైట్హుడ్ అంటే వీళ్ళది ఒక హైయెస్ట్ హానరు. ఈ నైట్హుడ్ని ఈయన ఏం చేశాడంటే జలియన్ వాలాబాగ్ 1919లో ఒక మసాకర్ అవుతుంది కదా, జలియన్ వాలాబాగ్ మసాకర్లో అప్పుడు ఈ నైట్హుడ్ని వదులుకున్నాడు ఈయన. సో మన రవీంద్రనాథ్ ఠాగూరే మన జనగణమన, మన నేషనల్ అంతం, ఇండియన్ నేషనల్ అంతం ఈయననే రాశాడు. ప్లస్ ఈవెన్ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్కి కూడా బంగ్లాదేశ్ వాళ్ళ యొక్క నేషనల్ అంతం అమర్ సోనార్ బంగ్లా కూడా రవీంద్రనాథ్ ఠాగూరే రాశాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ గైస్. సో నెక్స్ట్ సెషన్లో మనము బ్రిక్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, సో ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా స్టార్ట్ చేద్దాం క్లాసెస్. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.